చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పండిత పుత్ర పరమ సొంట అన్నట్టు పేర్ని కృష్ణమూర్తి గారి అబ్బాయి పేర్ని నాని పెద్ద సొంట. ఎంత సొంట అంటే ఎంతటి సొంటో మన జర్నలిస్ట్ గారు చెప్తారు. దానికంటే ముందు కోట ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేసింది, ఎందుకు నెరవేర్చలేదు అంటున్నాడు. ఏమి నెరవేర్చిందో, ఏమి హామీ ఇచ్చారో చిన్నప్పుడు చదువుకుంటావు కదా బళ్ళో, బెత్తంతో మాస్టర్ గారు అట్లా కొట్టి చెప్పినా నీకు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా నీకు కొట్టి చెప్పినా అర్థం కాదు. అంత తోలుబంధం గడివి నువ్వు. కూటమి ఏమి ఇచ్చిందో, ఏ హామీలు ఇచ్చిందో, ఏం ఇంప్లిమెంట్ చేసిందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులకు. పండిత పుత్ర పరమ సొంట ఇందాక చెప్పుకున్నట్టు పేర్ని కృష్ణమూర్తి గారి అబ్బాయి పేర్ని నాని పెద్ద సొంట. తెలిసిందే కదా మనకి, తోలుమందం గాడు. ఎంత చెప్పినా ఎన్ని చేసినా అర్థం కాదు మనిషికి. అలాంటి సొంటని మంత్రిని చేశాడు జగన్ రెడ్డి. ఎంత సొంట అయితే ఈ సొంటని మంత్రి చేసి ఉంటాడు అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చిందో అన్నీ అమలు చేస్తూ ఉంది. ఇచ్చిన హామీలు ఏంటి, అమలు చేసిన హామీలు ఏంటో ఒక మాస్టర్గా మీ సొంట విద్యార్థికి చెప్పండి. మీరు అన్నట్టు పేర్ని కృష్ణమూర్తి గారు మనలాంటి పాతరం వాళ్ళందరికీ బాగా తెలిసిన వ్యక్తి. చాలా సాదాసీదా వ్యక్తి, స్ట్రైట్గా మాట్లాడతాడు. ఆయనకి కల్మషం లేదు. ఆయన ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, ఒక లాయరు, ఒక సామాజిక కార్యకర్త కూడా. అట్లాంటి వ్యక్తి ఆయన. ఎవరు వెళ్ళినా ఏది ఆయన వల్ల ఏ సహాయం చేసేవాడు. మాట్లాడే విషయం కూడా ఏ సొంత రాజకీయ పార్టీ తప్పు చేసినా తప్పు అనే చెప్తాడు తప్ప ఆయన గుడ్డిగా సమర్థించే మనిషి అయితే కాదు. అందువల్ల బందర్ ప్రాంతంలో, బందర్ నియోజకవర్గంలో, తర్వాత రాష్ట్రంలో కూడా ఆయనకంటూ అభిమానులు ఉన్నారు. ఆయన ఐ థింక్ మున్సిపల్ చైర్మన్గా కూడా చేసినట్టు నాకు గుర్తు. తర్వాత చైర్మన్ సంఘాలకి అధ్యక్షుడిగా కూడా చేసినట్టు నాకు గుర్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా చేశాడు. అట్లా అన్ని రంగాల్లో ఉన్నాడు ఆయన. మరి పేర్ని నాని వాళ్ళ అబ్బాయి అంటే నిజంగా ఒక్కోసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది. తరాలు మారినప్పుడు ఆ ప్రమాణాలు కూడా తగ్గుతా రావటం సహజం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు విలువలను కాపాడుకోలేకపోతే మనలాంటి అభిమానులకి బాధ అనిపిస్తుంది. అసలు కొంతమంది వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలో ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేరారంటేనే ఒక రకంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చేరి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రామనారాయణ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఇలా కొద్దిగా రాజకీయ మంచి కుటుంబాల నుంచి మంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎట్ట చేరారో అనేది. మైసూరారెడ్డి కూడా ఒక టైంలో చేరాడంటే నేనే అడిగా, అదేంటి మీరిద్దరూ స్నేహితులుగా ఉండేవాళ్ళు, రాజశేఖర్ అని ఆయన పిలిచేవాడు, ఈయన సార్ అని పిలవమంటున్నాడంట మైసూరారెడ్డి గారిని. పక్క నియోజకవర్గం కమలాపూర్లో ఎమ్మెల్యే ఆయన. ఇద్దరు ఆల్మోస్ట్ పెద్ద మనిషి. బాబు అంటాం తప్పు అయిందంట ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని. అట్లాగే ఇప్పుడు పేరు నాని మొన్న ఆయన గోదాంలో నుంచి సబ్సిడీ బియ్యం పోయిందని కూడా నువ్వు చెప్పిన మనిషివి. నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వం గురించి విమర్శిస్తున్నావు అంటే, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీ మీద చర్యలు తీసుకోకుండా ఏం ఆఖరి తీసుకోవాలి. అది ప్రజలకు సంబంధించిన ఆస్తి నువ్వు పోగొట్టినప్పుడు మింగినప్పుడు. ఇవాళ వచ్చేసి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, మీ దుష్పరిపాలన చూసిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే 19 నుంచి 24 వరకు మీరు చేసిన దుష్పరిపాలన, అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దాష్టికం, ప్రజలనే లక్ష్యంగా పెట్టుకుని వేధించడం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉత్తముడు రావాలని 164 స్థానాలు, అంటే దేశంలో ఎక్కడా కూడా ఇంత మెజారిటీ రావటం అనేది జరగదండి. అట్లాగే 151 స్థానాలు గెలిచి దుష్పరిపాలనతో చేతుల కళ్ళక ఆవరణతో పాడు చేసుకుని 11 స్థానాలకు పడిపోవటం కూడా అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. రెండు కూడా కొత్త రికార్డులు సృష్టించింది. అందులో ఒక ముఖ్యమైన కోటరీలో ఉన్న పేర్ని నాని ఇప్పటికీ సరైన సలహా ఆయనకి చెప్పట్లా. నువ్వే సరైన దోవలో కూడా జరగట్లేదు. ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారు అబ్బాయి ఉండి ఇలా సబ్సిడీ బియ్యం మింగేశాడంటేనే చాలామంది అభిమానులు ఆ కుటుంబం అంటే విలువ కలిగిన. ఎంత పనికి మాలినాడు అంటే పేరు నాని భార్య పేరుతో గోడౌన్ కట్టి ఆ గోడౌన్లో దొంగతనం చేశాడు. ఓనర్ ఇతను కాదు, చట్టరీత్యా ఓనర్ భార్య. సాంకేతికంగా ఆ గోడౌన్లో పేరుని దొంగతనం చేసి అమ్మేసుకున్నాడు బియ్యాన్ని. ఇప్పుడు ఆ కేసు ఎవరి మీదకి వెళ్తుందండి? ఆమె మీదకి వెళ్తుంది. అంత వెధవ
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? చర్యలు తీసుకుంటే ఆమెను తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. ప్రజలు ఏమనుకుంటారు? ఆడకూతుని అరెస్ట్ చేశారని ఏంటి అనే ఫీలింగ్తో ఉంటారు. కానీ ఇక్కడ దొంగతనం చేసింది ఎవరు? బాబు గారు కూడా చర్యలు తీసుకోబడ్డ కారణం ఏంటంటే అమ్మాయి అమాయకురాలు, దొంగతనం చేసిన పేరుని నాని, కాకపోతే పేరు అమ్మాయి ఉందని మానవతా దృక్పథంతోనే ఆయన అరెస్ట్ చేయడం. ఆ మాట ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన రాజనీతిజ్ఞుడని. ఒప్పుకుని మళ్ళీ ఇవాళ చండాలం నీచపు మాటలు. అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఏ హామీలు అమలు చేయలేకపోవటం వలన, ప్రజల్ని వంచడం వలన మీ ప్రభుత్వాన్నే వద్దని తీసి తొంగలో దొక్కారు. ఆయన సొంత కొడుకుని పోటీకి పెట్టి కూడా ఓడిపోయాడు. కాబట్టి నువ్వు మరి పేరుని కృష్ణమూర్తి గారి వంశం నుంచి వచ్చి అంత పెద్ద మనిషితో ఆ విలువను కాపాడుకున్నావు, గెలవగలిగేవాడివి. నువ్వు ఇలాంటి అరాచకమైన పనులు చేసి దౌర్జన్యాలు కూడా చేశారండి. పోలీస్ స్టేషన్ మీద దాడి కూడా చేశారు. ఆయన కృష్ణమూర్తి గారు మీరు చాలా మంచి వ్యక్తి అండి. ఈ నాని కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను చాలాసార్లు చూసి అతన్ని. ఆయన కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు అమాయకంగా ఉండేవాడు. ఇప్పటికీ అమాయకుడేనండి అతను. వీళ్ళు చెడగొట్టడం వల్ల బోళ మనిషే అతను. ఏంటంటే జగన్ రెడ్డి లాంటి వాళ్ళు కార్నర్ చేసి వాడుకుంటున్నారు. అదే ఆ జ్ఞానం వీళ్ళకి ఉండాలి కదా. అది ఉండాలి. నేను అదే చెప్పాను ఇంతకు ముందు. ఒక విలువ గల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి విలువ తక్కువ వాళ్ళ దగ్గరికి చేరితే వాళ్ళు కూడా అలాంటి అనైతిక పనులు చేసి కుటుంబాలకు అప్రతిష్ఠిస్తున్నారంటే నేను కూడా ఇంతకుముందు మీకు చెప్పిన మాట. ఎందుకంటే కొన్ని కుటుంబాలకు ఆ విలువలు మిగిలిపోయాయి అలా ఉంటే. కానీ కొన్ని దగ్గరికి వెళ్ళకూడదండి. ఇప్పుడు నేరస్తుల దగ్గరికి వెళ్తే మన కూడా నేరస్తుల్ని చేస్తారు. వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళు మనుగడ సాగదు. ఇప్పుడు వాళ్ళతో పాటు మన కూడా ఇరికిచ్చినట్టు ఇప్పుడు అందరూ చేస్తున్నారని టెంప్ట్ అయ్యే కదా నాని కూడా సబ్సిడీ బియ్యం అమ్ముకుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ 30 ఏళ్ల పాటు లేకపోతే నెక్స్ట్ ఇంకో 2 టర్మ్స్ అన్నా కూడా జగన్ వస్తాడు కాబట్టి సివిల్ సప్లైస్ వాళ్ళే దొంగ లెక్కలు ఎక్కడో సాటి అడ్జస్ట్ చేసుకుంటారు, అడగలేరు కదా అధికార పార్టీ పెద్ద నాయకుడిని అనుకున్నారు. కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళు ఎంతని అడ్జస్ట్ చేస్తారు? ఏదో 1 టన్ను 1/2 టన్ను అంటే చేయగలుగుతారు. కానీ 100 టన్నులు నువ్వు తీసుకెళ్ళి అమ్మేసుకుని ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం కూడా కేసు రిజిస్టర్ చేస్తుంది అన్న టైంలో ఈయనే వాలంటరీగా లెటర్ రాసేసాడు. దొంగతనంగా బియ్యం అమ్ముకోవడం ఒకటండి, ఇళ్ల పట్టాలు, దొంగ పట్టాలు. అది తప్పు కదండి. అది మరీ ఘోరమైన విషయం. ప్రజలను చీట్ చేయటం, ప్రభుత్వాన్ని చీట్ చేయటం. అది నిజంగా వాళ్ళు ఆ పట్టాలు పట్టుకుని వెళ్తే అక్కడ ఉంటుందా, భూమి ఉంటుందా? తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఇది నా సంతకం కాదంటాడు కదా, ఆర్డీఓ నా సంతకం కాదంటాడు కదా. అట్లాంటిది నీచమైన పని చేయాల్సిన అవసరమే ఉంది. లేదు ఇప్పిస్తానని హామీ ఇవ్వు, మా పార్టీ వస్తే ఇప్పిస్తానని. అంతేగాని ఫోర్జరీ చేయటం అంటే దొంగతనం కన్నా పెద్ద నేరం అది. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అమలు చేసింది కదండి. తర్వాత వచ్చేసి తల్లికి వందనం ఇచ్చింది. తర్వాత రైతులకి భరోసా కార్యక్రమం అది చేశారు. రెండోది అన్నా క్యాంటీన్లు అసలు వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు మూసేసిన తర్వాత కూడా అన్నీ ఓపెన్ చేశారు. తర్వాత నిరుద్యోగం 4,000 చేశారు. తర్వాత బెడ్ రీడింగ్ వాళ్ళకి 15,000 చేశారు. తర్వాత మామూలు పెన్షన్లని 3-4,000, తర్వాత 2 నెలల 3 నెలల బాకీలు కూడా కలిపి 10,000 ఇస్తున్నారు. అట్లా అన్ని పెంచుకుంటా అది డబుల్ చేశారండి. తర్వాత ఆర్టీసీ కూడా అమలు చేస్తున్నారు. ఆగస్టు 15కి వచ్చేస్తుంది, అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. తర్వాత నిరుద్యోగులకి వృత్తి గురించి కూడా ప్రాసెస్ మొదలు పెట్టారు. అట్లా ఏది ఆగట్లేదు కదా అమలు. సూపర్ 6 కానివి కూడా చేసుకుంటానే అదే అంటున్నా. తర్వాత రోడ్లు మీరు గబ్బు చేసి వెళ్ళారు, అవన్నీ సరి చేస్తున్నారు. డిఎస్సి 16,000 పైన డిఎస్సి కూడా పిలిచారు. ఇప్పుడు అట్లా పేర్ని కృష్ణమూర్తి గారు 50 సంవత్సరాలు రాజకీయం చేసి మంచి పేరు తెచ్చుకుని అవినీతి మచ్చలేని నికాసన నాయకుడు ఆయన. నాకు తెలిసి ఛానల్ ఆయన రిక్షాలను తిరిగేవాడండి. కారు కూడా లేదు ఆయనకి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కారు ఉన్నట్లేదు. ఇతను పేరుని నాని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత రెండోసారి కూడా మంత్రి చేసినట్టున్నాడు. అవినీతి సొమ్ము ఎలా కూడబెట్టినాడో చూసాం. అంటే దొంగలతో చేరితే ఎంత మంచిదని దొంగే అవుతాడు. సావాస దోషం అని మనాళ్ళు ఊరికే చెప్పలేదు కదండి. ఇప్పుడు అక్కడ అట్ట ఏమైపోయిందంటే బందర్లో 50 సంవత్సరాలు నీతి నిజాయితీ రాజకీయం చేసిన వాళ్ళ నాన్న పేరుని 4 ఏళ్లలో సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఆయన పేరు పాడు చేశాడు.
నువ్వు అవినీతిపరుడు అయితే అవ్వచ్చు, అవును, దిక్కుమాలదానం ఉంటే ఉండొచ్చు, కాకపోతే బంగారం అంటే ఆయన పేరు నాశనం చేసావు కదా. తప్పదు కదా. ఇప్పుడు ఆయన కొడుకే అంటారు కదా. ఇప్పుడు అదే అంటున్నా, కొన్ని కుటుంబాల వాళ్ళు ఆ విలువ కాపాడుకుంటే ఎప్పటికైనా ఉండేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరేటప్పటికి ఆయన విలువ కూడా తగ్గిపోయింది. ఇవాళ ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేయటానికి పనికి వస్తున్నాడు. కానీ మరి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? నిజంగా మీరందరూ గట్టిగా కనుక పనిచేస్తే ఇవాళ పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది? తర్వాత ఎవడన్నా అమ్ముకుంటే పర్వాలేదు, కానీ పేరుని నాని కూడా సబ్సిడీ బియ్యం దొంగతనం చేస్తే అది ఎవరి కోసం పెట్టారు నీ గోడౌన్లో తెలీదా నీకు? బేదలకు ఇచ్చే సబ్సిడీ బియ్యం అది కూడానా ఎలుకలు లాంటివి కూడా తినాలంటే ఆలోచిస్తే బేదలకు ఇచ్చే భయం మనం తింటే బాగోదేమో అని. అట్లాంటిది నువ్వు పందికొక్కుల్లాగా దోసుకు తినేశారు. మళ్ళీ జీర్ణించుకున్నావా? నువ్వే చెప్పావు బయటికి. ఏది నా గొడవల్లో కొన్ని 100 టన్నులు పోయినాయి అని కలెక్టర్కి లెటర్ రాసావు. ఇంకా పైగా నేను డబ్బులు కడతాను. తప్పు చేయటం ఏంటి, డబ్బులు కట్టడం ఏంటి? అదేమన్నా ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వం ఆస్తి? మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదండి, రోడ్ల మీద కంకర కానీ గ్రావెల్ కానీ ఇంకేమైనా మెటీరియల్స్ తోలితే సంవత్సరాల తరబడి అట్టా ఉండిపోయే తప్ప ఎవడెళ్ళి గవర్నమెంట్ సొమ్ము ముట్టుకోవాలంటే భయపడి చచ్చేవాళ్ళు. అంటే అట్లాంటి చట్టాలు అమల్లో ఉండే. ఆ రోజుల్లో ఇంకా బ్రిటిష్ వెళ్ళి ఎక్కువ కాలం కాలేదు కాబట్టి ఇవాళ ఏదన్నా ప్రభుత్వం గోడౌన్లో పెట్టిన దాన్నే నువ్వు తోసేసావంటే నీ గోదాం అద్దెకి తీసుకున్నాడు గవర్నమెంట్ నుంచి. బియ్యాన్ని లేపాడు, దొంగతనం చేశాడు. అదే అన్న బియ్యాన్ని కూడా లేపేసావు. మన సిగ్గు లేకుండా మనం చెప్తున్నాడు. భయంతో ఫ్యామిలీని తీసుకుని రోజుకు ఒక ఇంట్లో గడిపాడంట. ఎక్కడ అరెస్ట్ చేస్తారో పోలీసు. అదే అన్న, నేరం చేయనేలా, భయంతో గడపనేలా. నీకు అవసరమా ఆ స్థితి? ఎవడో దిక్కుమాలిన కుటుంబాల నుంచి వచ్చినాడు చేస్తారు అట్లాంటి పనులు. అరాచక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే డబ్బులు కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న తాపత్రయం ఉన్నాడు, అట్లాంటి అవినీతి పనులు చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పారు వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటేనండి, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు, 16 నెలలు జైల్లో నుండి వచ్చాడు కదా, వ్యవస్థలు ఏం పట్టించుకోవట్లేదు, మనం కూడా అలా దోచేస్తే పోయిందే ఉంది, బాగుంటే సంవత్సరం లోపల నుండి వస్తాం కదా, మన పిల్లలకు మన కుటుంబానికి 1 లక్ష కోట్లు ఏర్పడతాయి అన్న దృష్టితో చేసినట్టున్నాడు దొంగతనాలు. అవును, ఆ భరోసా ఉంది. అది చెప్తున్నారు కదా వాళ్ళు కూడాను. ఎవడ అందిన కాడకాడు దోసుకున్నాడు. మళ్ళీ ఆ ధైర్యం లేకపోయింది కదా సార్. ఇప్పుడు నువ్వు ఇతరులలాగా నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోయావు? మిగిలిన వాళ్ళు చేయలేదు. ఇంతకన్నా ఘోరమైన అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి కుయ్యి అంటున్నాడా కయ్య అంటే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి దగ్గరికి వచ్చేటప్పటికేమో ఈ దొంగతనాలు చేసే అలవాటు ఏర్పడుతుంది. అక్కడ అందరూ ఆళ్లే కాబట్టి పెద్ద పట్టించుకోవడం ఉద్దేశం చేసాడు. మళ్ళీ స్థానికంగా బందర్ వెళ్ళేటప్పటికి అక్కడ సమాజం ఉమ్ము వస్తుందన్న భయంతో అవును ఇట్లా భయపడ్డాడు అనమాట. అదే అంటున్నా, కరెక్ట్ మాట. ఇప్పుడు బందర్ సమాజం ఏంటో ఆయనకి తెలియదు అండి. మీరు చెప్పారు నా చిన్నప్పుడు, అతను చిన్నప్పటి నుంచి నేను చూశానని. నాకు కూడా కృష్ణమూర్తి గారు బాగా తెలుసు. కృష్ణమూర్తి గారు ఎంత బోళ్ళ మనిషి అంటే మీరు అన్నట్టు అసలు ఎప్పుడు తను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా అవన్నీ ఆయనకేం గుర్తుండే కాదు. ఎప్పుడు ఒక లాయర్గా ఎట్టా ఉండేవాడో, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎట్టా ఉండేవాడో అదే జీవన శైలి తప్ప ఆయన వేసుకునే వేషధారణ కానీ వాళ్ళ జీవన విధానం కానీ, మీరు రిక్షా దొరికితే రారా బాబు అంటే అసలు ఆయన పిలిస్తే గబాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే కూడా తీసుకోరు వాళ్ళు కూడా. అదే అంట, మన కోసం పోరాడే మనిషి అనే ప్రేమ వాళ్ళందరికీ ఉంది. అట్టనే ఆయన వాళ్ళ కష్టాన్ని ఉంచుకోడు. కానీ అట్లానే ఈయన దగ్గర డబ్బులు కూడా తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే సిగ్గుపడతారు, మన మనిషి అని, మన అన్న అన్నంత ఇదిగా ఉంటాడు. ఎవరితో కూడా ఆయన, నాకు తెలుసండి పేరున కృష్ణమూర్తి గారు వ్యవహార శైలి. లాయర్గా కూడా బేదలకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫీజుల కోసం వెంపర్లాడిన మనిషి కాదు. ఒక రకంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి వ్యక్తి ఆయన, ఒక రకంగా చెప్పాలండి. ఇంకా టంగుటూరు ప్రకాశం గారన్న కొన్ని ఖరీదైన కేసులు చేశాడేమో, కానీ అసలు కృష్ణమూర్తి గారు అంతా జనంకి సహాయం చేయటమే అది. కాబట్టి పేరుని నాని లాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం అంటే ఉండ పరపతిని కూడా పోగొట్టుకోవటమే అది. అది పండిత పుత్ర పరమసుంట ఇది చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, అందరూ విన్నారు కదా. ఆ సుంటకు కూడా ఈ వీడియో చూపించండి అవకాశం ఉంటే. వాళ్ళ నాన్నకి ఎంత మంచి పేరు ఉండేదో ఇలాగన్నా తెలుస్తుందేమో, గుర్తు చేసుకుంటాడేమో చూద్దాం. కనీసం నువ్వు దిగజారిపోయావు, మీ నాన్న దిగజారు, నీ కొడుకుని నీ బాటలో తీసుకురాకు. పేరుని నాని నీకే. ఇప్పుడు చెప్పిన విషయార్థం అంతా నీ గురించే. దుర్గా కుమార్ గారు చాలా విషయాలు చెప్పారు మీ నాన్నగారి గురించి, నాకు కొన్ని విషయాలు తెలుసు. ఇవన్నీ విని ఇప్పటికన్నా బుద్ధిగా నడుచుకో, ఆయన పేరు పాడు చేయకు. అనేక విషయాలు మనతో పంచుకున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన చైతన్య.